వచనం. యెహోషువ 18వ అధ్యాయము 3వ వచనం. మొదటి 2-3 వచనములలో ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును పరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్ళు తడుగు చేసెదరు. హల్లెలూయా. గత కొంతకాలముగా మన ధ్యానము కొనసాగుతూ వస్తూ ఉన్నది. మన జీవితాలలో దేవుని యొక్క అద్భుతం, దేవుని యొక్క ఆశీర్వాదం మొదటగా వాగ్దాన రూపముగా విడుదల చేయబడుతుంది. హల్లెలూయా. వాగ్దాన రూపముగా ఏ పరిస్థితులు వచ్చినా, ఏ సంఘటనలు, సంకటములు, ఇరుకులు, ఇబ్బందులు, ఏ పరిస్థితులు ఎదురైనా మొదటగా మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, లేదా ఆ పరిస్థితులలో ఆ సమయములో దేవా అని నువ్వు హృదయములో నుంచి దేవునికి మొరపెట్టినప్పుడు, లేదా కన్నిటితో దేవుని దగ్గరికి నువ్వు చేరినప్పుడు, మన జీవితంలో మొదటగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి చోట కూడా, ప్రతి సమయంలో కూడా అందరికీ మొదటగా ఏంటంటే తన మాటను ఆయన ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఏ పరిస్థితికి తగిన మాటను, ఆ పరిస్థితులకు సందర్భానుసారముగా, ఆ పరిస్థితులకు అనుకూలమైనటువంటి దేవుని యొక్క మాట మనకు విడుదల చేయబడుతుంది. అది ఆరోగ్య విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, లేదా ఆర్థికపరమైన, కుటుంబపరమైన పరిస్థితులు, నీ జీవితములలో ఏదైనాను సరే మొదటగా ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా నువ్వు కూడా, నేను కూడా, ఎవరైనాను సరే మన పరిస్థితులలో, మనకు ఎదురైనటువంటి దైనందిన జీవితంలో మొదటగా ఏం చేయాలంటే, దేవా నువ్వు ఒక మాట, ఏంటి ఒక మాట నాకు ఇవ్వు. హల్లెలూయా. యేసయ్య పరిచర్య చేసుకుంటూ వెళ్తున్నటువంటి దినములలో శతాధిపతి ఒక ఆయన, తన ఇంట్లో ఒక దాసుడు వాడు మరణానికి దగ్గరగా ఉంటే ఆ దాసుని నిమిత్తమై మొరపెట్టడానికి ఆ సమాజ మందిరపు అధికారులను రికమెండేషన్ నిమిత్తమై యేసయ్యను పంపిస్తే, యేసయ్యతో సమాజ మందిరపు అధికారులందరూ, ఆ వ్యక్తి రోమా అధికారి ఉన్నాడు, మన సమాజ మందిరానికి ఎంతో హెల్ప్ చేశాడు, మనమంటే ప్రీతి, మనం చెప్పిన మాట వింటాడు, కాబట్టి ఆయన మొరపెడుతున్నాడు, నువ్వు ఒక్కసారి వచ్చి ఆయనకు అడుగుతున్నారు, అయ్యా కనికరం చూపితే ఆయన ఆరోగ్యం నొందుతాడు అని అంటే రికమెండేషన్ మీద వెళ్ళాడు యేసయ్య. హల్లెలూయా. ఎలాగా రికమెండేషన్ చేస్తే వెళ్ళాడు. వెళ్తూ ఉన్న సమయంలో శతాధిపతి, ఆ రోమా అధికారి వచ్చి, అయ్యా నువ్వు రావద్దు, నేను యోగ్యుడను కాదు, నాకు అర్హత లేదు. హల్లెలూయా. అయితే ఒక్క మాట ఏమంటున్నాడు? హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒక్క మాట. నాకు తెలుసు మనుష్యులు, కంటికి కనబడే మనుషులు ఎలాగా నా మాట మీద పనిచేస్తారో నాకు తెలుసు, నాకున్న అధికారం ఏంటో నాకు తెలుసు. అదే అధికారము, హల్లెలూయా, రోగములపైన, దయ్యములపైన, పరిస్థితులపైన నీకు ఆ అధికారము కలిగి ఉన్నావని నేను ఎరుగుదును. ఆ ఒక్క అధికారపు మాట నాకు చాలు, నా యొక్క దాసుడు స్వస్థత నొందును అని చెప్పగా అతని యొక్క విశ్వాసమును చూచి, ఏంటి ఆ అధికారి, ఆ రోమా అధికారి యొక్క విశ్వాసమును చూచి, బైబిల్లో ఉంటున్నది, యేసయ్య అందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదులందరినీ అలాగా తిరిగి చూసి, ఒక్కనిలో కూడా ఇంత విశ్వాసం నాకు కనబడడం లేదు. ఇశ్రాయేలులో ఒక్కనిలో కూడా హల్లెలూయా. హీ నోస్, ఆ అధికారికి తెలుసు, దేవుని నోట నుండి వచ్చు ఏ వచనమైనను నిష్ఫలము కానేరదు. దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆ మాట దాని యొక్క సంకల్పమును నెరవేర్చే గాని దేవుని యొద్దకు మరలదు అది అని అతనికి తెలుసు. కాబట్టి ఏం చేస్తున్నాడంటే, అతడు ఒక్క మాట, ఏ పరిస్థితి వచ్చినా ఒక దేవుని బిడ్డగా చెప్దాం, దేవుని బిడ్డగా నేను మొదట దేవుని వాగ్దానాన్ని నేను పొందుకుంటాను. హల్లెలూయా. మన బ్లడ్ లోకి అది ఇమిడిపోవాలండి, మన డిఎన్ఏలోకి, మన మనసులోకి, మన పరిస్థితులలోనికి. నేను కొత్తగా దేవుని నమ్ముకున్నటువంటి దినాలలో టీవీ టవర్ దగ్గర ఒక ముస్లాం ఉండేదన్నమాట. ఆ పేరు కూడా నాకు గుర్తుకు లేదు. అప్పుడప్పుడు నేను జోసెఫ్ వేరే సంఘం, వేరే ఇక్కడో పెద్ద సంఘానికి వెళ్ళేది. ఆమె బయటికి కూడా కదలలేదు. సో వెళ్తూ ఆమె వాళ్ళ ఇంట్లో వారానికి ఒకసారి
కొద్దిమంది పిల్లల్ని పిలుచుకొని ప్రార్థన పెట్టేది. ఊరికేనే కూర్చొని రెండు దేవుని మాటలు. ఆమెకు వచ్చిన కష్టాలు, నష్టాలు, బాధలు, కన్నీళ్ళు. అప్పుడు నేను ప్రశ్నించాను, మరి దేవుణ్ణి మీరు అడగలేదా? ఎందుకు ఇన్ని ప్రశ్నలు మీకు వచ్చినాయి, ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చినాయని అడిగితే, తప్పు నాన్న, మనం దేవుణ్ణి అడగకూడదు. ఏమనేది? హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్తే కష్టమైన దేవుణ్ణి స్తుతించు, నష్టమైన దేవుణ్ణి స్తుతించు, పరిస్థితులు ఎదురైనా దేవుణ్ణి స్తుతించు, అన్ని అనుకూలంగా ఉన్నా దేవుణ్ణి స్తుతించు. ఆమె అప్పటికే దాదాపు 80 సంవత్సరాల వయసు అయిపోయిన తర్వాత ఎప్పుడు మరణించిందో మాకేం తెలియదు. అయితే ఆమె చెప్పినది బైబిల్ పట్టుకొని కూర్చొని ఇలా కొంగు వేసుకొని దేవుని మాటలు చెబుతూ దేవుణ్ణి ఎప్పుడు స్తుతించాలి. ప్రశ్నించే హక్కు మనకు లేదు. ఏమంటున్నది అంటే, దేవునికి న్యాయబద్ధమైన ప్రశ్నలు వేరు. అర్థమవుతున్నాయా అండి? అయ్యా ఏంటయ్యా ఇది నాకు అర్థం కావట్లేదు, అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది, అయితే ఈ సమస్యలో స్తుతించడం నేర్పించు, అయితే నేనేమైనా తప్పు మార్చుకోవాలనా లేకపోతే సరిదిద్దుకోవాలనా అని ప్రశ్నించు, సమాధానం పొందుకో. అయితే ఎందుకు ఇచ్చావు? హల్లెలూయా. ఇంతే, నన్ను మర్చిపోయావు. హల్లెలూయా. ఇటువంటి ప్రశ్నలు దేవుని పొడిచే ప్రశ్నలు, దేవుని హృదయాన్ని గాయపరిచే ప్రశ్నలు, దేవుని మనస్సును కుచ్చే ప్రశ్నలు, దేవుని చెవులలో గింగురుమని. ఎలాగా? హల్లెలూయా. మోసే సమయంలో అంటాడు కదా, ఏమని? వాళ్ళ మాటలు మోసే నా చెవులలోనికి చొచ్చి ఈగలు గిర్ర తిరుగుతానే చూడు మోసే. అట్లా అటువంటి ప్రశ్నలు, ఆ విధముగా వ్యతిరేక భావముతో, కోపముతో, లేకపోతే పొడిచే చేదుతో, హల్లెలూయా, అటువంటి ప్రశ్నలు దేవునికి మనము ఏ పరిస్థితి వచ్చినా, ఏ సంకటములు వచ్చినా, ఏ యొక్క సమయంలో అయినా మొదటగా మన పరిస్థితులలో వెంటనే ఏది వచ్చినా నేర్చుకున్నానండి నేను. అనుదిన జీవితంలో పడిన పరిస్థితులలో, కష్టములో, అవమానములలో, నిందలలో, అయ్యా రాగానే బైబిల్ తీసుకొని వెళ్ళి కూర్చొని, అయ్యా నాతో నువ్వు మొదట మాట్లాడు. నీ మాట వస్తే గాని, నీ మాట వాగ్దానం నేను పొందుకుంటే గాని నాకు ధైర్యం రాదు. ఆ మాట ఉంటే గానీ నేను ముందుకెళ్ళలేదు, నా వల్ల కాదు. ఆ మాట ఉంటే నా జీవితంలో ఎన్ని ఎదురైనా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నిలబడతాను. హల్లెలూయా. దేవుని యొక్క పరిచర్యలోనికి వచ్చేటువంటి సమయంలో కూడా, హల్లెలూయా, దేవుని యొక్క పరిచర్యలోనికి 2013లో పరిచర్యలోనికి వచ్చేటువంటి సమయంలో కూడా వారు అనేకమైనటువంటి సమయాలలో ఆ మాటలు ఈ మాటలు చెప్పినా, దేవుని పరిచర్య అది ఇది అని చెప్పినా, నేను రానుగాక రాను. హల్లెలూయా. అయితే ఒకటే నేను అనుకున్నా, దేవా నువ్వు చెబితే ఏంటి, నువ్వు చెబితేనే నేను రాగలను, నువ్వు చెప్పకపోతే రేపు పొద్దున్న నేను వస్తాను, వచ్చిన తర్వాత సమస్యలు వస్తే, హల్లెలూయా, అర్థమవుతున్నదా? అదే నువ్వు చెప్పావనుకో, నిన్నే నేను పట్టుకుంటా. ఎవరిని పట్టుకుంటా నేను? నువ్వే కదా చెప్పావు. ఆ ధైర్యం కావాలి కదా నాకు. హల్లెలూయా. ఆ ధైర్యం లేకపోతే, దేవుడిచ్చేటువంటి మాట నేను పొందుకొనకపోయినట్లయితే ఆ ధైర్యం నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? హల్లెలూయా. అయితే అందుకే ఆ మాట మనము ఆయన నోట నుండి, ఆయన వాక్యము నుండి వచ్చే ప్రతి మాట కూడా విలువైనది. నీ పరిస్థితులు అన్నింటినీ మార్చగలిగినది, నీ స్థితిని మార్చగలిగినది. అది కాలము గడిచినా, పరిస్థితులు మారినా, మారకపోయినా, అనుకూలించకపోయినా, మొదటగా దేవుని ఎదుట నువ్వు పొందుకోవాల్సినది దేవుని యొక్క మాట. హల్లెలూయా. ఆ మాటను బట్టి యెహోషువ చెబుతున్నాడయ్యా, ఆ మాట మనము ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చేటప్పుడే పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమును మీకు స్వాస్థ్యముగా ఇస్తాను, మీ 12 తెగల వారికి ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అయితే ఆ అద్భుతము, ఆ పరిస్థితిని, ఆ భూమిని మీరు జయించాలి అని అంటే దేవుడేమో మీకు తోడుగా ఉన్నానంటున్నాడు, దేవుడేమో సహాయం మీకు ఎదురవుతుంది అని అంటున్నాడు. అద్భుతము చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నా, నువ్వు మాత్రం సిద్ధముగా లేవు. నువ్వు ముందుకెళితే గాని, నువ్వు విశ్వాసం ఉంచితేనే కానీ, నీకు వ్యతిరేకముగా ఎదురైనటువంటి కష్ట సమయములో, మనస్సులో నీకు గలిబిలి ఎదురైనను సరే, ఆటంకములు ఎదురైనను సరే,
పరిస్థితులకు మించినటువంటి, పరిస్థితులను మార్చగలిగినటువంటి, నీ ఫీలింగ్స్ కి సంబంధము లేకుండా దేవుడు ఇచ్చినటువంటి మాట యథావిధిగా దానిని నువ్వు నమ్మి నీ హృదయములో మహిమకరమైనటువంటి నిశ్చయత నీవు కలిగి దేవా దాన్ని నువ్వు నెరవేర్చువాడవని నమ్మకంతో నువ్వు ముందుకు సాగు. ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు నమ్మకుందువు, ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు వెనకడుగు వేస్తావు, ఎన్నాళ్ళ మట్టుకు అడ్జస్ట్ అయిపోయి ఉంటావు, ఎన్నాళ్ళ మట్టుకు నువ్వు దేవుడిచ్చినటువంటి మాటను నిర్లక్ష్యము చేస్తూ అశ్రద్ధగా ఉంటూ దేవుడు అనుగ్రహించినటువంటి దానిని హల్లెలూయా జ్ఞాపకము చేసుకో అయ్యా. యెహోషువ చెబుతున్నాడు, మనం ఎవరము? అబ్రహాము పిల్లలము. అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేశాడు, ఆ తర్వాత ఇస్సాకుకు వాగ్దానము చేశాడు, యాకోబుకు వాగ్దానము చేశాడు. వాళ్లకు మాట ఇచ్చాడు, ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడు. వారు విశ్వాసం ఉంచారు, విశ్వాసం ఉంచడం వలన వారు నీతిమంతులుగా మార్చబడ్డారు. హల్లెలూయా. ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకునండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. యేసయ్య అందుకనే, అయ్యా నేను అబ్రహాము దేవుడు నేను పిలిపించుకోవడానికి ఇష్టపడుతున్నాను, ఇస్సాకు దేవుడు నేను పిలిపించుకోవడానికి గర్వపడుతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఎటువంటిదంటే, ఒక తండ్రి కేవలము ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐయో సిఐయో అయి ఉంటాడు అనుకోండి. ఆయన కుమారుడు ఎస్పీ కలెక్టర్ అయ్యాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. మంచి పేరు సాధించాడు అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. అయ్యా ఎస్పీ నా కుమారుడు, కలెక్టర్ నా కుమారుడు. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చదివినటువంటి సంఘటన ఏంటి అంటే, ఆమెకు రిటైర్మెంట్ ఏజ్ వచ్చింది. ఏజ్ వచ్చినటువంటి తర్వాత వాస్తవంగా జరిగిన సంఘటన, రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అయ్యే రోజు వచ్చింది. అది జిల్లా పరిషత్ ఆఫీసు, అక్కడ మహారాష్ట్ర వైపు, అక్కడ జరిగిన నార్త్లో జరిగిన సంఘటన. సో ఆమె పేరు అయితే నాకు గుర్తుకు లేదు. జరిగినటువంటి సంఘటన, ఆమె యాక్చువల్గా మున్సిపాలిటీ ఆఫీస్లో, జిల్లా పరిషత్ మున్సిపాలిటీ ఆఫీసులలో పనిచేసేటువంటి ఆమె కసు నొక్కేటువంటి పని, అటెండర్ పని ఈ విధంగా చేస్తూ ఉండేది. సో ఆమెకు రిటైర్మెంట్ అయ్యే రోజు వచ్చింది. చుట్టుపక్కల ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమెకు రిటైర్మెంట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రిటైర్మెంట్ చేయాలి అని అందరూ కూడుకున్నటువంటి తర్వాత ఏమైపోయిందని అంటే, సో అక్కడ ఉంటున్నటువంటి అధికారులు కూడా ఏంటి అని అంటే, ఈమె చాలా కాలం పాటు మన దగ్గరే పనిచేసింది కాబట్టి మనం అందరం ఏం చేద్దామనంటే షామియానా వేయించి చైర్లంతా వేయించి ఆమెకు సాగనంపుదామనే ఉద్దేశం షామియానా కూడా వేసారు, చైర్లంతా వేశారు. సో అధికారులందరూ కూడా చివరి అంటే మొదటి వేసినా ఉదయం నుంచి ఏంటి అని అంటే, చివరిగా వచ్చి లాస్ట్ లో వచ్చి డే చివరిలో వచ్చి మామూలుగా ఏం చేస్తారు వాళ్ళు, రిటైర్మెంట్ ఫంక్షన్ మాదిరిగా చిన్న కేక్ స్నాక్స్ అవన్నీ పంచుతారనమాట. అవునా? వెంటనే కొద్దిసేపు ఆ ఎండింగ్ వచ్చేసరికి ఏమైందంటే, ఒక కారు వచ్చి నిలబడితే కారులో నుంచి వేరే డిస్టిక్ ఎస్పీ వచ్చి ఆడ నిలబడుకోని ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఏమైంది, ఇంకా కొద్దిసేపు ఎస్పీ వచ్చినాడండి అనగానే అందరూ బయటకు వచ్చినారు. ఎవరు? ఆఫీసర్లు అందరూ. ఎందుకు వచ్చినాడు ఎస్పీ? అర్థం కాల. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపు అవ్వగానే ఎండిఓ, ఎవరు? మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్, ఆయన కూడా ఇంకొక కారులో దిగాడు. హల్లెలూయా. ఇంకా కొద్దిసేపు అవ్వగానే ఆ ఏరియాలో పెద్ద బిజినెస్ మ్యాన్, ఎవరు? పెద్ద బిజినెస్ మ్యాన్ బెంజ్ కారులో దిగాడు. వీళ్ళకి గవర్నమెంట్ కార్లు, ఆయనకు ఓన్ బిజినెస్ మ్యాన్ కాబట్టి బెంజ్ కారులో దిగాడు అనమాట. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, ఎందుకు వీళ్ళందరూ వస్తున్నారు, ఏమన్నా ఎవరైనా పెద్దోళ్ళు రిటైర్డ్ అయినారా, ఏం కథ అనుకొని అందరూ వస్తున్నారు. అందరూ అన్నదమ్ములు, అందరూ వాళ్ళు ముగ్గురు వచ్చి అన్నదమ్ములు. ఎవరి కుమారులు అయ్యా అని అంటే, ఆమె కుమారులు అంట. ఎవరి కుమారులు? ఆమె కుమారులు. హల్లెలూయా. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మ ఫంక్షన్ ని సెలబ్రేట్ చేయడానికి వచ్చి ఆమె వాళ్ళ పద్ధతి ప్రకారము ఆమెను హత్తుకొని ఆమె పాదాభివందనం చేసి, ఈమె మా అమ్మ అనగానే మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆశ్చర్యపోతున్నారు. ఒక ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్, ఇంకొక ఆయన వచ్చిండేది ఎస్పీ, ఇంకొక ఆయన వచ్చిండేది ఎండిఓ. హల్లెలూయా. అమ్మ మళ్ళీ ఎందుకమ్మా నువ్వు ఈ విధంగా పనిచేశాను అని అంటే, ఆమెను అడిగితే వాళ్ళ అధికారి, అయ్యా నాకు ఏమీ లేనప్పుడు కూడా నేను ఇదే పనే నన్ను పోషించింది, ఇదే పనే నేను చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు పోషించగలరు, అయినా కూడా నా ధర్మంగా నేను నా ఉద్యోగాన్ని నేను చేసుకుంటూ పోతున్నాను. వాళ్ళు వదిలేయమన్నారు, అయినా కూడా నేను వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఆ తల్లికి గర్వకారణం పిల్లలను బట్టి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే,
పిల్లలంత పొజిషన్లో ఉన్నా, తల్లి అంత పొజిషన్లో ఉన్నా, అంటే దేవుడు ఆ తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడని కాదు. అయితే ఘనత ఎవరికి? తల్లికే కదా, ఆ ముగ్గురిని బట్టి. హల్లెలూయా. అలాగే అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి, యాకోబును బట్టి, వారు ఆయన యందలి విశ్వాసమును బట్టి దేవుడు ఎంతగానో గర్వించాడు, ఎంతగానో ఘనతను పొందుకున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ ద ఫెయిత్ విల్ మేక్ గాడ్. దేవుని ఎదుట విశ్వాసము ఏంటంటే ఇష్టులై ఉండాలంటే, ఆయన నామాన్ని గణపరిచేటువంటి పిల్లలుగా మనం ఉండాలంటే, ఆయన ఎలాగంటే నీ పేరును బట్టి ఆయన ఆనందించాలి, నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన. హల్లెలూయా. నా కుమారుడు, నా కుమార్తె, నీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నీవు నా సొత్తు, నా కటాక్షం నీ మీద కలిగి ఉన్నది. హల్లెలూయా. మోషే దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఎవరితో? మోషే కటాక్షం కలిగింది మోషే నీ పైన నాకు. హల్లెలూయా. నీ పేరు నాకు తెలుసు మోషే వచ్చి అడుగుతున్నాడు, ఏమని? నీ పేరు నాకు తెలియదు బ్రో, నా పేరు యెహోవా. మోషే మొదటిసారి బైబిల్లో ఆది కాండంలో అనేక మార్లు యెహోవా అనేటువంటి పేరు ఉన్నప్పటికీ మొదటిసారి యెహోవా అనేటువంటి తన నామాన్ని మోషేకి మాత్రమే దేవుడు వివరించాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా ఆయన పంచుకోలేదు. దేవుడు అని వాళ్ళు అన్నారే తప్ప అబ్రహాము దగ్గర ఎవరు పంపించారంటే దేవాది దేవుడు, అంతే. ఉన్నవాడు అనువాడు కాదు, ఉన్నవాడు అనువాడు కాదు, ఆకాశం నుండి స్వరం విన్నాడు, పరిగెత్తాడు ఆయన, అంతే. హల్లెలూయా. అయితే మోషే సమయంలో మాత్రమే నేను ఉన్నవాడను మోషే, ఎప్పుడు మీతో కూడా ఉంటాను, అయాం, ఎప్పుడు మీతో కూడా ఉండేటువంటి దేవుడును అని ఆయన సెలవిచ్చాడు. 1000 మంది ఉన్నారు అనుకోండి, 1000 మందిలో ఆయనకి ఎవరు ఇష్టలు అని అడిగితే 1000 మంది ఇష్టమే. హల్లెలూయా. ఇంకొంచెం ఇష్టంగా ఉండాలనుకుంటున్నావా? ఆయనకి ఉండాలనుకుంటున్నావా లేదా? ఎంతమంది ఉండాలనుకుంటున్నారు ఆయన ఇంకొంచెం ఇష్టంగా? హల్లెలూయా. 1000 మంది ప్రార్థన చేస్తాడు, 1000 మందికి ఆయన కనికరం చూపుతాడు. ఫాస్ట్ గా కనికరం చూపాలనుకుంటున్నావా? హల్లెలూయా. నీ ప్రార్థన పైన ప్రత్యేక కనుదృష్టి పెట్టాలనుకుంటున్నావా? హల్లెలూయా. విశ్వాసము. హల్లెలూయా. నీలో ఎంత విశ్వాసం ఉంటే నువ్వు ఎక్కడో ఆ చివరిలో ఉన్నా కూడా, 1000 మంది చివరిలో, 10,000 మంది చివరిలో ఉన్నా కూడా నీ విశ్వాసము ఆయనను ఆకర్షిస్తుంది, నీ విశ్వాసము ఆయనను హత్తుకుంటుంది. హల్లెలూయా. ఒకసారి ఎక్కడంటే ఆఫ్రికా ఖండంలో ఒక దైవజనుడు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి, ఒక సభ ఏర్పాటు చేసి, చాలా మందిని పిలిచి అక్కడ స్తుతి ఆరాధన చేసి దేవుని నామాన్ని ఘనపరచాలి అనేటువంటి ఉద్దేశముతో పెద్ద సభ ఏర్పాటు చేశాడు. మరణించినటువంటి తర్వాత వారి బంధువులకి దర్శనముగా వచ్చినటువంటి ఈ సంఘటన ఏంటి అని అంటే, చాలా పెద్ద సభ ఏర్పాటు చేసినటువంటి తర్వాత ఇంకా కొన్ని రోజులలో ఆ సభ ఉంటుందనగా ఆ సభను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మరణించాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సో ఆయనకు జ్ఞాపకార్థంగా దీనిని ఆపకూడదు అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది, 1000 మంది గుమిగూడారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో ఈయన పరలోకంలో దేవుని దగ్గర చేరుకున్నటువంటి వ్యక్తి పరలోకంలో ఎంతమంది ఈ సభకు వచ్చారు, ఎంతమంది దేవుని ఆరాధిస్తున్నారు, ఎంతమంది అనేటువంటి ఆశతో చూడాలనుకున్నాడంటే. హల్లెలూయా. చూడాలనుకున్నాడు, వినాలనుకున్నాడు. అయితే ఏమైనదంటే పరలోకంలోనికి చూడడానికేమో 1000 మంది కనబడుతున్నారంట. కింద ఎంతమంది? 1000 మంది కనబడుతున్నారంట. అయితే సౌండ్ మాత్రము కొద్ది మందిదే వస్తుందంట. ఏమి? ఈయన కంటికేమో కనబడుతున్నది, దేవుడేమో తెరిచాడు చూడడానికి. అయితే సౌండ్ అక్కడి నుంచి కొంతమందిదే, 1000 మంది ఉన్నా కూడా 100 మందిది కూడా సౌండ్ రావట్లేదంట. అయ్యా ఏంటయ్యా అంతమంది ఉన్నారు, కేవలం కొద్ది సౌండ్ మాత్రమే వినబడుతుంది అంటే, వారు మాత్రమే విశ్వాసముతో, ఆత్మతో, సత్యముతో ఆరాధించుచున్నారు కాబట్టి వారి ప్రార్థనలు, వారి విశ్వాసము దేవుని సన్నిధిన చేరుతున్నది. హల్లెలూయా. కనబడడానికి 100 మంది ఉన్నా నీవు ఎవరెప్పుడైతే నువ్వు విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తావో, విశ్వాసం కలిగి దేవుని సన్నిధి కొరకు నిలబడతావో, ఆ పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్ని ఎదురైనా దేవుడిచ్చినటువంటి మాటను పొందుకొని నువ్వు ముందుకు వెళ్తావో, హల్లెలూయా, అద్భుత రీతిగా మన జీవితములలో దేవుని కార్యము నెరవేర్చబడుతుంది. ఆమె నమ్మదగిన దేవుడు అండి, నమ్మదగిన దేవుడు, సహాయము చేసేటువంటి వాడు. ఎప్పటికీ కూడా ఏ పరిస్థితులు వచ్చినా విశ్వాసం వచ్చి,
ఏ పరిస్థితులు ఎదురైనా కూడా దేవునిని స్తుతించండి. ఎంత ఆటంకములు ఎదురైనా, ఆలస్యములు ఎదురైనా, సహనము కోల్పోయే పరిస్థితులు వచ్చినా, అనారోగ్యం నిన్ను ఇబ్బంది పెట్టినా, మనుషులు పరిస్థితులు ఎదురైనా కూడా ఆయన నామమును కనపరచు, ఆయన నామమును స్తుతించు. వివాహపు రిసెప్షన్ రోజున సంతోష్ పాస్టర్ గారు వచ్చారు. ముందటి రోజున మాట్లాడుతూ కూర్చున్నారు. కొద్దిసేపు హాఫ్ అన్ అవర్ మాట్లాడుతూ కూర్చున్నప్పుడు ఏంటి అంటే, ఎలా ఉంది పరిచర్య అని అడిగాడు అనమాట. ఆయన పరిచర్య ఎలాగుంది అంటే, పాస్టర్ గారు బాగుంది, అయితే కొన్ని సంఘటనలు నాకు అర్థం కాలేదు, ఏంటి నాకు అన్ని దేవుడు సహాయం చేశాడు. అయితే ఒక అమ్మాయి అయితే క్యాన్సర్ రోగంతో మరణించింది, చిన్న వయసు. ప్రతిరోజు నేను ప్రార్థన చేశాను. ప్రతిరోజు అందరికంటే మొదటగా అమ్మాయిది సీరియస్ కేసు అని ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అయితే అమ్మాయి ఉన్నట్లుండి మరణించింది. ట్రీట్మెంట్ అంతా అయిపోయింది. చివరి సమయంలో అనుకోని పరిస్థితులలో ఏదో వయసు మీద పడిన వారు 70, 80, 90 సమస్య కాదు, చేరుకున్నారు, బ్రతికారు. హల్లెలూయా. అయితే ఆ అమ్మాయికి 20 ఏళ్ళు కూడా లేవు. బాధేసింది పాస్టర్ గారు. ఏం చేయాలో, ఏమి సమాధానం చెప్పాలో, వాళ్ళ తల్లి గారికి సమాధానం చెప్పాలో, నన్ను అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. దేవుణ్ణి అడిగాను, సమాధానం రాలేదు అని అంటే ఆయన ఒక మాట అన్నాడు అనమాట. ఏంటనంటే, పాల్, నీ దగ్గరే కాదు ఈ సమస్య, ప్రతి ఒక్క పరిచర్యలోనూ నా జీవితంలోనూ చాలాసార్లు నేను ఎదుర్కొన్నాను. మరి ఏంటి ఈ సమాధానం అని అడిగితే ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటి అని అంటే, క్యాథరిన్ కుల్మన్ అనేటువంటి గొప్ప దైవజనుడు. క్యాథరిన్ కుల్మన్ అంటే చాలా గొప్ప దైవజనాలు. బెన్నీ హిన్ పేరు విన్నారా మీరు? ఆయన యొక్క ఆత్మీయ తల్లి ప్రపంచవ్యాప్తముగా ఆమె ప్రార్థనలలో, పరిచర్యలలో వందల మంది, వేల మంది రోగగ్రస్తులు ఎంతగానో స్వస్థపరచబడ్డారు. కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, చోటివారు విన్నారు. అద్భుతాలు, సూచక కార్యాలు, మహత్కార్యాలు ఆమె పరిచర్యలో జరిగాయి. ఆమె పుస్తకంలో రాసుకుంటూ వచ్చిందంట. ఆయన చెప్తున్నాడు, పాల్, మనం అందరం ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు, కొన్ని ప్రశ్నలకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాదు. మనం అడగచ్చు, అయితే సమాధానం రాదు. ఆ ప్రశ్నకు ఆ క్యాథరిన్ కుల్మన్ అనేటువంటి ఆమె పుస్తకంలో ఆయన చదివావా నువ్వు అని అడిగాడు. లేదు పాస్టర్, నాకు తెలియదు అన్నాను. ఏంటి అని అంటే, ఆమె సంఘంలో లేకపోతే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఒక 100 మంది వచ్చారు రోగం కొరకు ప్రార్థన చేయించుకోవడానికి. 60-70 మంది స్వస్థపరచబడుతున్నారు. అయితే 10-20 మంది స్వస్థపరచబడడం లేదు. అందరూ 60-70 మంది స్వస్థపరచబడినటువంటి వారి నిమిత్తమే మాట్లాడుతున్నారు. కానీ ఆమె వెనుకకు వెళ్ళేటప్పుడు ప్రశ్నతో వెళ్తున్నదనమాట. ఏంటయ్యా ఆ ప్రశ్న అని అంటే, ప్రభు, ఆ 10-20 మంది ఎందుకు బాగుపడడం? ఆ 10-20 మందికి వీళ్ళకి చేసినట్లే నేను ప్రార్థన ఎందుకయ్యా స్వస్థత పొందలేదు? ఆమె జీవితకాలం అంతా ప్రార్థన చేసిందంట. అటువంటి ప్రశ్నకు దేవుని దగ్గర నుంచి సమాధానం రాలేదు. హల్లెలూయా. ఆమె పుస్తకంలో రాసుకున్నదంట, పరలోకానికి వెళ్ళిన తర్వాత యేసయ్యకు నేను అడిగేటువంటి మొదటి ప్రశ్న ఎందుకు? సమాధానం ఆమెకు దొరకలేదు. హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఆత్మీయ జీవితంలో దైవజనులుగా వెళ్ళేటువంటి సమయంలో కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు సమాధానము ఏదో మూసిపెట్టి చెప్పే సమాధానాలు నేను చెప్పలేను, నా వల్ల కాదు. హల్లెలూయా. కొన్ని సంఘటనలు వారి జీవితములలో, వారి బ్యాక్గ్రౌండ్ లో, వారి తరతరాలలో, లేకపోతే వారి జీవితాలలోనే చెప్పుకోలేని పరిస్థితులు, చెప్పుకోలేని పాపములు, చెప్పుకోలేని సంఘటనలు పిల్లల మీద ప్రభావము చూపి, వారి జీవితముల మీద ప్రభావము చూపి, వారికి నష్టము కలిగే విధముగా, అనారోగ్యములు కలిగే విధంగా, మరణమయ్యేటువంటి విధంగా కూడా కొందరి జీవితములలో చూశాను. మనం చెప్పలేము, పంచుకొనలేము. హల్లెలూయా. గమనించుకుంటే వారి కుటుంబాలలో అంత చక్కగా ఉన్నప్పుడు ఎందుకు జరిగిందో ఆ సంఘటన ఎవరికీ తెలియదు. దినకరన్ గారు ఎంతో ప్రార్థనా పరులు, ఎంతో ఆత్మీయులు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సూచక కార్యాలు. ఆయన యొక్క కుమార్తె ఉన్నట్టుండి యాక్సిడెంట్ లో ఆమె మరణించింది. ఆ ప్రశ్న ఎందుకు జరిగింది అని చెప్పి ఆయన ఎంతో మంది మాటలతో పొడిచి ఏదో పాపం చేశావు, ఏదో తప్పు చేశావు, ఏదో దోషం చేశావు, ఏదో దేవునికి అన్యాయం చేశావు, అందుకనే నీ కుమార్తెను దేవుడు మరణం అనేటువంటి శిక్ష వేశాడు అనేటువంటి మాటలు. హల్లెలూయా. డోంట్ నో. ఎంతో గొప్ప పరిచర్యలు చేసినటువంటి వారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినాను ఇక్కడ నిలబడినటువంటి వ్యక్తిగా మాత్రమే కాకుండా ఎన్ని సంఘటనలు జరిగినా, ప్రాణము పోయినను సరే చెప్పాల్సినటువంటి ఏకైక మాట ఒక దేవుని యొక్క బిడ్డగా, విశ్వాసిగా, దేవుడు మంచివాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. ఎన్ని సంఘటనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, హల్లెలూయా, దేవుడు మంచివాడు. దేవుడు అంటారు, బ్రదర్ నన్ను దేవుడు మోసం చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు. అక్కడ ఆ సమయంలో దేవుని వైపున నిలబడి గట్టిగా చెప్పాలి, దేవుడు అన్యాయం చేయలేడు, దేవుడు మోసము చేయలేడు, ఆయనకు చేత కాదు. హల్లెలూయా. అట్లా చెబితే
అటువైపు ఉన్నటువంటి వారి హృదయాలు గాయపరచబడతాయి. అప్పటికే కుమిలిపోయి ఉంటారు. ఏం చెప్పాలి? హల్లెలూయా. సో మెనీ టైమ్స్ ఆ పరిస్థితులలో ఒక పరిచర్య అనేది, ఒక వ్యక్తి పరిచర్యకు వచ్చాడంటే అతను మాత్రమే రావడం లేదు పరిచర్యకి. తనను ప్రేమించినటువంటి కుటుంబము, తన భార్య, పుట్టబోయేటువంటి పిల్లలు. ఎందుకంటే పరిచర్యకు రాకోకుండా ఏదైనా జాబ్ చేసుకుంటే, బిజినెస్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళ పిల్లలు బాగా బతకచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి. అలాగని పరిచర్యలో ఉంటే దేవుడు ఇయ్యడని కాదు ఎక్కడ. అయితే తమ స్వంత కష్టంతోనో లేకపోతే ఇంకొకటి ఆలోచనతోనో ఏదో చేయొచ్చు. హల్లెలూయా. అందుకనే దేవుడు సమర్పించుకొని వచ్చారు కాబట్టే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అబ్రహాము ప్రయాణమైనప్పుడు తన దగ్గర ఉన్నది ఎత్తుకొని వెళ్ళాడు. ఆ ప్రయాణములో, ఆ దినాలలో అష్ట కష్టాలు పడి మీ ఊరికి చేరుకున్నాను అంటారు. ఆ అష్ట కష్టాలు చాలా ఉన్నాయి. నీళ్లు దొరకవు, అదొక కష్టము. ఫుడ్ దొరకదు, అదొక కష్టము. హల్లెలూయా. పాముల బెడద, అదొక కష్టము. లేకపోతే వాతావరణ సమస్యలు. ఇంకా దానిలో ఇంకొకటి ఏంటి అంటే బందిపోట్ల సమస్యలు. ఎన్ని అష్ట కష్టాలు ఏవో నాకు పూర్తిగా తెలియదు, కానీ దాంట్లో ఈ కష్టాలన్నీ అయితే ఉన్నాయి. హల్లెలూయా. అష్ట అంటే 8 కష్టాలంట. ఆ కష్టాలలో బందిపోట్ల కష్టము. ఎప్పుడు ఎత్తుకొని పోతారో తెలియదు. దేవుడు పిలిచాడనే కదా అబ్రహాం వెళ్ళాడు. ఏమైంది? తన భార్యను, హల్లెలూయా, కుమారుడేమో వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. లోతు వెళ్ళిపోయాడు. ఇక్కడ చూస్తే భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఏముందండి ఇంకా? ఏమి ఆయన ఊరికేనే ఆ గోట్లను వాటిని పెట్టుకొని ఏం చేయగలడు ఇంకా? హల్లెలూయా. కేవలం సేవకులకే వస్తుందా? కాదు. దేవుని నమ్మినటువంటి వారి జీవితాలలో ఆ పరిస్థితులలో ఎదురైనప్పుడు, ఆ పరిస్థితుల్లో గుండా వెళ్లాల్సి వచ్చినప్పుడు, హల్లెలూయా, ముందుకు సాగు, ముందుకు సాగు, ముందుకు సాగు. హల్లెలూయా. తన సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితులలో దావీదు ఆ ఊరి పేరు సిక్లగు అనేటువంటి చోట సమస్తాన్ని కోల్పోయాడు. శత్రువులు వచ్చి భార్యను, తనకు కలిగినటువంటి జంతు సంపదని, పిల్లలను, కలిగినటువంటి ఆస్తిని అంతా దోచుకుని వెళ్ళిపోయారు. ఎవరు లేరు. ఉన్నటువంటి స్నేహితులు, సైనికులు అందరూ రాళ్ళెత్తారు కొట్టడానికి. తోడుగా నిలబడాల్సినటువంటి వారు రాళ్ళెత్తారు కొట్టడానికి. హల్లెలూయా. ఆ సమయంలో అతడు ఆ పరిస్థితులలో ఏం చేశాడో తెలుసా? దేవుని మాట కొరకు నిలబడ్డాడు. దేవుని మాటను వెతకడానికి వెళ్ళాడు. దేవుని మాటను వెతకడానికి వెళ్ళాడు. నా సహోదరుడా, సహోదరి, దేవుని మాటను వెతకు. దేవుని మాటను గట్టిగా పట్టుకు. దేవుని మాట పైన విశ్వాసం ఉంచు. పరిస్థితులు, అనుకూలతలు లేకపోయినను దేవుని మాట పైన విశ్వాసం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాట మన జీవితములలో నెరవేర్చబడుటకు ఖచ్చితముగా ఈ 2 విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మొదటిది ఏంటంటే డిలిజెన్స్. ఏంటి? డిలిజెన్స్. రెండవది వచ్చి డిసిప్లిన్. ఏంటి? హల్లెలూయా. డిలిజెన్స్ అంటే ఆసక్తి. రెండవది ఏంటంటే డిసిప్లిన్, క్రమం. ఏంటవి? అవన్నీ మన దగ్గర దొరకవు మాస్టర్ గారు. హల్లెలూయా. ఆసక్తి దేవుడు వాక్యం ఇచ్చినప్పుడు, లేకపోతే బయట ఊరు నుంచి ఏదైనా దైవజనుడు వచ్చినప్పుడు, లేకపోతే ఈ ఊరిలో ఏదైనా దైవజనుడు మీటింగ్ పెట్టినప్పుడు, హల్లెలూయా, లేకపోతే అనుకోకుండా అక్కడో ఇక్కడో మీటింగ్ జరిగి మన సంఘంలో కాకుండా వేరే సంఘానికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు చెప్పినప్పుడు, హల్లెలూయా, మళ్ళీ వాళ్ళు కూడా అనుకుంటారనమాట, వాళ్ళ సంఘంలో వాళ్ళ దైవజనుడు చెప్పినప్పుడు వినరు, కానీ వేరే సంఘానికి వచ్చి ఏదో ఊరికేనే అలాగ వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు ఎవరు? హల్లెలూయా. సంతోష్ పాస్టర్ గారు ఇదే ఒకసారి మాటల్లో ఉన్నప్పుడు పాస్టర్ గారు పంచుకున్నారు. పాస్టర్ గారు ఏంటి అని అంటే ఫన్నీగా ఇదే పంచుకున్నాడు అనమాట. ఏంటంటే, పాల్, ఇక్కడికి రాగానే మీ వాళ్ళు ఎంత గౌరవిస్తారో, చాలా గౌరవిస్తారు కదా, మాటకు విలువనిస్తారు కదా, బాగా వింటారు కదా. కొన్నిసార్లు మా సంఘంలో వినరు. ఏమంట? వినరు. కానీ వాళ్ళ సంఘానికి ఇంకొక దైవజనుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఏంటి, ఇంకొక దైవజనుడు ఏదైనా ఊరు నుంచి వచ్చాడు అనుకోండి, ఆయన వచ్చి వాక్యం చెప్పాడు అనుకోండి, భలే వింటారంట. హల్లెలూయా, భలే వింటారంట. అదే మాటలే ఈయన చెప్పినాడు అనుకోండి, ఓకే పాస్టర్ గారు అంటారంట. హల్లెలూయా. ఇది అందరూ ఎదుర్కొనేటువంటి పరిస్థితే. యేసయ్యనే ఎదుర్కొన్నాడు. మేమెంత ఇంకా? హల్లెలూయా.
యేసయ్య తాను పుట్టి పెరిగినటువంటి ఆ నజరేతు గలిలియా ప్రాంతంలో లేకపోతే ఆ కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్నటువంటి వారందరూ కూడా ఆయన అప్పటికే ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. నీటిని రసముగా మార్చాడు, లేకపోతే గొప్ప గొప్ప సూచక కార్యాలు, మహత్ కార్యాలు, ఉన్నత కార్యాలు చేశాడు. ఆఖరికి ఆయన పుట్టి పెరిగినటువంటి ప్లేస్ లేకే పోయాడు. మళ్ళీ ఎలాగా పుట్టి పెరిగిన ప్లేస్ లేకపోయి అక్కడ కూడా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఒకటో రెండో అరాకొర స్వస్థపరుస్తూ ఉంటే పక్కన వాళ్ళందరూ వచ్చి ఆ పక్కన నిలబడి, ఏ జీసస్ హౌ ఆర్ యు, హల్లెలూయా, ఎవరో మనోడు బాగా ఎలాగా జీసస్ ఎలా ఉన్నావు, వచ్చావా కపెర్నహూం, లేకపోతే ఆడు యూదయాలో ఏం పెద్ద తలకాయ ఏదో చేసేసి వచ్చినావంటే ఆడ ఏదో న్యూస్ వినపడుతుంది నీ గురించి, ఇట్లాంటివన్నీ ఈడ చేసేవు. హల్లెలూయా. వాస్తవం అదే జరిగిండేది, బైబిల్లో అలాగనే ఉంది. హల్లెలూయా. మీ అమ్మ నాన్న మాకు తెలీదా, మీ చెల్లెలు మీ అక్కోళ్ళు అందరూ ఇడే కదా, నీ మా ముందరే కదా నువ్వు పెరిగిండేది, మా ఇంట్లో చెక్క ఏదో పెద్ద స్టూల్ చేసావే గుర్తులేదా నీకు? హల్లెలూయా. ఎందుకంటే 30 ఏళ్ల వరకు ఆయన ఆ పనే చేసుకుంటున్నాడని చరిత్రకారులు చెప్తారు. హల్లెలూయా. వడ్రంగి పని, చెక్క పని. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏదేదో చేస్తానవంట, ఏదేదో మ్యాజిక్లు చేస్తానవంట, ఏదేదో ప్రార్థనలు చేస్తానవంట, ఏదో మా ముందర కూడా చెయ్యట్లా. ఆకాశం నుంచి మన్నాను కురిపించు కొంచెం. హల్లెలూయా. ఆకాశం నుంచి పరలోకం నుంచి వచ్చే జీవాహారం ఏదో అంటున్నావంట, మన్నాను ఏమైనా కురిపిస్తావా మాకు మోసే కురిపించినట్లు? హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా నేను చెప్తున్నటువంటి మాటలు? కొత్త వింత పాత అట్లాగనమాట. అంతే, అంతకాడికి అన్నింటికి మించినది. దైవజనులకి, ప్రవక్తలకి, లేకపోతే మీటింగులకి, వాళ్ళకు వీళ్లకు అన్నింటికీ అతీతమైనది దేవుడు నీ ఎదుట నీ హృదయములో నీ నోట ఆయన తన వాక్యము నుంచి ఉన్నాడు. ఎవడైతే ఆసక్తితో, దేనితో? ఆసక్తితో నువ్వు దీనిని వెదకినట్లయితే, ఆసక్తితో దీనిని ఆశించినట్లయితే, హల్లెలూయా, దేవుడు తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. నన్ను మీరు పూర్ణ హృదయముతో వెతికిన ఎడల, ఏషియాలో ఉంటుంది, ఇర్మియాలో ఉంటుంది, మీరు నన్ను విచారించిన ఎడల. ఒక వాక్యంలోనికి వెళ్దాం. 9వ అధ్యాయం 24వ వచనం. 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు ఏంటంటే, అయ్యా, పరిశీలనగా గ్రహించి ఎవడైతే ఆయన దగ్గరకు వచ్చి పరిశీలించాలి ఆయన వాక్యములో ఆయన గుణగణాలని, ఆయన యొక్క ప్రత్యక్షతలని, ఆయన యొక్క అంతరంగమును, ఆయన యొక్క హృదయమును పరిశీలనగా గ్రహించున్నట్లు మనము ధ్యానించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, వెదకినప్పుడు తనను తాను కనబరుచుకునేటువంటి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. వెన్ యు నో, నీవు ఎప్పుడైతే ఆయన గుణగణములను నీ స్వంతముగా, ఎలాగా? హల్లెలూయా. నీ స్వంతముగా. ఇప్పుడు ఇంట్లో తల్లి వంట చేస్తూ ఉంటుంది, మనం తింటా ఉంటాం. అయితే ఏదో ఒక రోజు నువ్వు కూడా ఆ వంట నేర్చుకొని చేసినప్పుడు నీకు ఎంత ఆనందం ఉంటుంది. నేను కూడా దీనిని, హల్లెలూయా, అట్లే ఇష్టముతో చికెన్ పకోడా నేర్చుకున్నా. ఒకసారి బాగొస్తుంది, ఒకసారి బాగా రాదు, అది వేరే సంగతి. అయితే చేసే విధానం తెలుసుకున్నప్పుడు, బయట చేసే విధానం, మనం చేసే విధానం ఎంతో ఆనందం. అంటే అది నీవు స్వంతముగా, ఇతరులు కాదు, నీవు స్వంతముగా నీ బైబిల్ని చదివి, నీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని ధ్యానించి ఆ వాక్యములో ఉన్నటువంటి దాని దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యములో ఉన్న మాటలలో నుండి దేవుడు నీ హృదయముతో మాట్లాడినప్పుడు, నీ ఆలోచనలతో మాట్లాడినప్పుడు, హల్లెలూయా, ఆ ఆనందము, ఆ ధైర్యము, ఆ విశ్వాసము వేరే స్థాయిలో ఉంటుందండి. హల్లెలూయా. అప్పుడు ప్రవక్తల గురించి, పాస్టర్ల గురించి, లేకపోతే ఇంకొకరి గురించి నువ్వు ఆలోచించావు. నువ్వే దేవుని దగ్గరికి వెళ్తావు, నువ్వే దేవుని దగ్గర కూర్చుంటావు, నువ్వే దేవుని దగ్గర ఆశ తీరా
వెతకడానికి, గ్రహించుకోవడానికి, తృప్తిపరచుకోవడానికి నీ హృదయము ఏ స్థితిలోనికి వెళ్తుందంటే నువ్వు ధ్యానిస్తూ ఉంటే, నువ్వు పొరపాటున ఒక వారం 10 రోజులు మళ్ళీ గ్యాప్ తీసుకుంటే నీకు లేమి లేకపోతే వెలిది కనబడుతుంది నీ హృదయంలో. మిస్ అయిపోతుంది దేవునితో ఆరాధన, మిస్ అయిపోతుంది దేవునితో ధ్యాన సమయం, మిస్ అయిపోతుంది, నాకు ఖాళీగా ఉంది, నాకు చిరాకు వస్తుంది, నేను దేవునితో ఉండాలి, దేవుని కొరకు వెళ్ళాలి, దేవునితోనే గడపాలి అనేటువంటి ఆసక్తి చూసారా? ఆ ఆసక్తి మనకు కావాలి. హల్లెలూయా. ఆ ఆసక్తి నీలో ఎప్పుడైతే ఉంటుందో నీ అంతకు నీలో విశ్వాసం పెరుగుతుంది, నీ అంతకు నీలో ధైర్యం పెరుగుతుంది. 10 మంది నీకు ఎదురుగా ఎన్ని మాటలు మాట్లాడినా, వ్యతిరేకమైన మాటలు, అవిశ్వాసపు మాటలు, అపనమ్మిక మాటలు, ఇతర మాటలన్నీ మాట్లాడినా యూ డోంట్ కేర్ అబౌట్ దోస్ వర్డ్స్. ఆ మాటలను గురించి నువ్వు పట్టించుకోవు. దేవుడు నాతో చెప్పాడు, ఆయన దానిని నెరవేరుస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెబుతుంది ఏలియా మన వంటి మనుష్యుడే. ఎలాగా? మనకంటే షార్ట్ టెంపరు. హల్లెలూయా. ఎలాగా? మనకంటే కోపిష్టి, మనకంటే ఆయనకున్నటువంటి, బైబిల్ చెప్పాలంటే ఆయనకున్నటువంటి ఒకసారి మనుషుల మీద కోప్పడతాడు, ఒకసారి దేవుని మీద కోప్పడతాడు, ఇంకొకసారి బాగా డిసప్పాయింట్ అయిపోయి తీసుకో. హల్లెలూయా. మనకంటే కూడా చెప్పచ్చు ఆయన పరిస్థితి. వాక్యభాగంలోనికి వెళ్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. హల్లెలూయా. ఆ కొండ ఎక్కుతాడు, ఆ కొండకి నా పెద్ద అందరిని పిలుస్తాడు, పిలిచి రాండి చూసుకుందాం రండి, మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప. హల్లెలూయా. ఆ పక్కనేమో 400 మంది వచ్చారు, ఈయన ఒక్కడే ఉన్నాడు. అక్కడ ఆ పరిస్థితులలో ఆ పెద్ద మొద్దులన్నీ తీసుకొని వచ్చి బలిపీఠం కట్టి ఒక జంతువును వధించి దాని మీద వేసి, హల్లెలూయా, మీ దేవునికి మీరు ప్రార్థన చేయండి, అగ్గిపుల్ల లేకోకుండా అది అంటుకోవాలా, అగ్గి మీరు అంటించుకోకుండా అది అంటుకోవాలా. హల్లెలూయా. వాళ్ళు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేసి మంత్రాలు చదివి ఈయనేమో పక్క నుంచి మళ్ళీ సెటైర్లు, జోకులు. ఆడు నిద్రపోతున్నాడేమో, చెవులకు వినపడలేదేమో, లేకపోతే వాడేమన్నా కళ్ళు మూసుకొని ఉన్నాడేమో, కొంచెం గట్టిగా హల్లెలూయా పడుకొని మళ్ళీ ఆ పక్కన చిన్నపిల్లల వీడియోలు అయితే భలే చూపించారు. ఒకసారి సూపర్ బుక్ అనేటువంటి దాంట్లో ఆయన కాలు మీద కాలేసుకొని ఒక రాయి మీద అట్లా కూర్చొని కొంచెం గట్టిగా పిలవండి. హల్లెలూయా. నాట్ ఇన్ ద బైబిల్, బట్ దే హ్యావ్ షోన్ లైక్ దట్. ఇట్ ఇస్ ఫన్నీ. పిలవండి కొంచెం గట్టిగా, వానికి వినపడుతుందా, మీ వాడికి రావాలా కదా, దూరంగా ఉన్నాడేమో, చౌటోడేమో, మూగోడేమో, కొంచెం గట్టిగా మీరు పిలిస్తే వాళ్ళు రావాలి. హల్లెలూయా. ఈయనేం చేశాడంటే సాయంత్రం అవ్వగానే సేమ్ ఈయనకు ఒక బలిపీఠం పెట్టాడు, ఇంకా కొంచెం స్పెషల్ యాడ్ ఆన్ చేశాడు. ఏంటంటే నీళ్లు తీసుకొని వచ్చి మళ్ళీ దాని మీద వేసాడు. నీళ్లు కారునంతగా పెద్దగా మోటార్ పెట్టాడు అనుకోండి, ఇంకంతే. హల్లెలూయా. కాబట్టి ప్రభువా అగ్ని దింపు నాయనా. హల్లెలూయా. ఒకే ఒక నిమిషం ప్రార్థన వాళ్ళు పొద్దున్న నుంచి చేశారు. హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థన చేయగా. ఆమేన్. ఆయనలో దేవుని యెడల విశ్వాసం అంతగా పెంచుకున్నాడు, ధైర్యం పెంచుకున్నాడు. దేవుడు చెప్పాడు, చేశాడు. దేవుడు చెప్పగానే చేశాడు. అయితే వెంటనే అదే రోజే ఆ 400 మందిని చంపేస్తాడు. అందరూ కలుసుకొని ఆ శత్రువులని, లేకపోతే విరోధులని, లేకపోతే అన్య ఆ మాంత్రికులను అందరినీ కూడా వాళ్ళు చంపేస్తారు. ప్రజలు ఇతను కలిసి అందరూ చంపి పడేస్తారు. వెంటనే ఆ దేశపు రాణి ఆమె యెజబేలు ఈయన తరవడం ప్రారంభిస్తుంది. ఎట్లా తిరిగి నేను ఏలియాను వదిలిపెట్టను. హల్లెలూయా. భయం ఎత్తుకొనింది. దేవుని దగ్గరికి పోయి పరిగెత్తుకుంటా పోయి ఆ పక్క ఈ పక్క తిరుగుతా తీసుకొని వెళ్ళిపోన వల్ల కాదు. అంతకు మునుపు భయంకరమైన విశ్వాసం, ఆకాశం నుంచి అగ్నిని దింపాడు. ఇంకొక మరుసటి సమయంలోనే హల్లెలూయా. పేతురు కూడా అలాగనే. పేతురు కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. యేసయ్య వచ్చి ప్రజలందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, అయ్యా నువ్వు ప్రవక్తవు, నువ్వు ఏలియావి, నువ్వు బాప్తిస్మం ఇచ్చి యోహాను మరలి పైకి లేచాడు, నువ్వు ఇర్మియావి, లేకపోతే ప్రవక్తలలో ఆ ప్రవక్తవి, అది ఇది అని అంటుంటే నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే పేతురు అంటాడు ఏంటంటే, అయ్యా నువ్వు పరమ కుమారుడవు,
ఏమంటున్నాడు ఆయన? నువ్వు సర్వోన్నతుని కుమారుడవు, క్రీస్తువు నువ్వు అనగానే దేవుడు వెంటనే, యేసయ్య వెంటనే, రక్తమాంసములు దీనిని బయలుపరచలేదు పేతురా, పరలోకమందున్న నా తండ్రే నీకు ప్రత్యక్షతనిచ్చాడు. హల్లెలూయా. ప్రత్యక్షతనిచ్చాడు అని అంటే ఆయన అంటాడు మళ్ళీ వెంటనే ఏంటనంటే, అయ్యా నేను ఇక కొంతకాలానికి నేను మరణిస్తాను, తిరిగి 3వ దినమని లేస్తానంటే, ఏం మాట్లాడుతున్నావు యేసు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేం కాదు, నువ్వు పోతే మేము ఆటికి పోవాలా? హల్లెలూయా. ఆయన సమస్యలు ఆయనవి. హల్లెలూయా. ఆత్మచేత నింపబడ్డాడు. వెంటనే ఏమైనది? అవిశ్వాసముతో, అపనమ్మికతో వెంటనే అపవాది మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు. యేసయ్య అంటున్నాడు కదా, ఇంతకు ముందు దేవాది దేవుడే నీకు బయలుపరిచాడు అన్నటువంటి వాడు, ఏ సాతానా పో పక్కకి. హల్లెలూయా. అంతకుముందు ఎలా ఉంటది? పరలోకపు దేవుడే నీకు బయలుపరిచాడని కానీ శిష్యుల వైపున, అందరి వైపున చూసారా? హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే సాతానా పక్కకు పోనగానే తలదించుకునేటువంటి పరిస్థితి. సో మెనీ టైమ్స్ ప్రతి ఒక్కరిలో బైబిల్లో లోపాలు ఉన్నాయి. ప్రార్థనా లోపం ఉంటున్నది, లేకపోతే అపవిత్రమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారు ఉన్నారు, లేకపోతే ఆసక్తి కోల్పోయినటువంటి వారు ఉంటున్నారు. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా, ఆయనకున్న కోపము ఎటువంటిదంటే, ఆయనకు బట్టనెత్తి అనుకుంటాను బైబిల్లో. పిల్లలందరూ చోట ఆడుకుంటూ ఉన్నారు చాలా మంది. ఆ బట్టనెత్తిని, ఆ బోడినెత్తిని చూసి బోడివాడా 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 అనగానే ఆయన కోపం వచ్చింది. చిన్నపిల్లలు అలా వయసు మీద ఉన్నటువంటి వారు గేలి చేశారు, ఆయన పెద్ద ఆయన. అయితే ఆ కోపం తట్టుకోలేక వెంటనే దేవుని నామాన్ని బట్టే శపించగా, ఆయనకున్నటువంటి పవర్ వల్ల, దేవుడిచ్చినటువంటి ఆ శక్తి వల్ల వెంటనే అడవిలో నుంచి 2 ఎలుగుబంట్లు బయటకు వచ్చి 42 మంది, రెండవ రాజులు 2:23 అక్కడి నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవ పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా, అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురును చీల్చివేసెను. 42 మందిని ఆ ఎలుగుబంట్లు చంపివేశాయి. See, so many people in the Bible, they have their lacks, they have their moles. వారిలో మచ్చలు ఉన్నాయి, వారిలో కొన్ని సరైనటువంటి క్రమము లేకపోతే ఈ కోపము లేకపోతే లోపములు అందరి జీవితాలలో. అబ్రహాము దగ్గర ఉంది, ఇస్సాకు దగ్గర ఉంది, యాకోబు దగ్గర ఉంది. యాకోబు తల్లి దగ్గర ఉంటున్నది, ఇద్దరిని సమానంగా ప్రేమించలేదు. లేకపోతే ఇస్సాకు తల్లి ఇద్దరిని సమానంగా ప్రేమించలేకపోయింది. లేకపోతే మోషే దగ్గర, యెహోషువ దగ్గర. మోషే దగ్గర అయితే ఒకసారి ఏమో సాత్వికుడు అని దేవుడు అంటే, ఈయన ఏమో కోపం. అవునా కదా, బైబిల్లోనే కదా ఉండేది. ఈయన తీసుకొని రపాన్ని పగల కొట్టేస్తాడు. యెహోషువ ఏమో తొందరపడి పాటించేటువంటి వాడు. అవునా, బైబిల్లో సౌలు దేవుడు ఎంతగానో దీవిస్తున్నప్పటికీ కూడా తప్పుడు మార్గంలో వెళ్ళిపోయి సమస్తాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చాడు. ఈ దావీదు ఎంతగానో దేవుడు దీవిస్తే వ్యభిచార కార్యము చేసి దేవుని ఎదుట దోషిగా నిలబడ్డాడు. దేవుడు ఆఖరికి అంటున్నాడు, అడిగితే ఇంకా కొంతమందిని కూడా ఇచ్చింది కదా. ఆ దినాలలో ఆ వాక్య పాత నిబంధనను బట్టి, ఆ క్రమాన్ని బట్టి, నువ్వు అడిగితే ఇంకొంతమంది భార్యలను నీకు ఇవ్వనా అని. హల్లెలూయా. అయితే నీది కానటువంటి దానిని నువ్వు దొంగిలించావు, మోసము చేసావు, హత్య చేసావు, శిక్ష నీ మీదకి తప్పదు. హల్లెలూయా. అయితే ఎక్కడైనా సరే ఆ బెత్షెబాతో వ్యభిచారం తర్వాత మళ్ళీ ఇతడు దేవుని దగ్గరికి వెళ్ళి పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపడినటువంటి తర్వాత దావీదును గురించి దేవుడు అంటున్నటువంటి మాట, ఆ అపవిత్రమైన కార్యము చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు అంటున్నటువంటి మాట, అతడు పశ్చాత్తాపడిన తర్వాత దేవుడు అంటున్నటువంటి మాట, దావీదు నా హృదయానుసారుడా. హల్లెలూయా. దే హ్యావ్ దేర్ మోల్స్, దే హ్యావ్ దేర్ లాక్స్. వారి జీవితాలలో ఉంటున్నాయి, మన జీవితాలలో ఉంటున్నాయి. అయితే దేవునిని హత్తుకొని నేను బ్రతకాలి, దేవునితో నేను ఉండాలి, దేవుని వాక్యముతో నేను కలిసి ఉండాలి అనే ఆసక్తిని మాత్రం వారు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుని సన్నిధిని నేను వెదకాలి అనేటువంటి ఆసక్తిని మాత్రం వాళ్ళు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలుగా మనకు ఆసక్తి ఉండాలి. రెండవది ఏంటంటే క్రమం. క్రమం. ఆ ఆసక్తిలో నుంచే క్రమముగా దేవుని సన్నిధిని ఎలాగా క్రమముగా డిసిప్లైన్
బైబిల్లో ఒక మాట దగ్గరికి తీసుకొని వెళ్ళి నేను ముగిస్తాను. 16వ వచనం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. హల్లెలూయా. యేసయ్య తరువాత ఆయన అంటే యేసు తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుక చొప్పున, ఎలాగా? అలవాటు, క్రమము, డిసిప్లైన్. హల్లెలూయా. విశ్రాంతి దినము ఏంటది? మనం ఇప్పుడు పునరుద్ధాన దినముగా ఆదివారంను ఆచరించుకుంటున్నాం. యేసయ్య దినాలలో విశ్రాంతి దినముగా శనివారంను ఆచరించుకునేటువంటి వారు. ఆయన వాడుక చొప్పున, ఎలాగా? గట్టిగా అండి, అండర్లైన్ చేసుకోండి. వాడుక, అలవాటు చొప్పున, క్రమము చొప్పున తప్పిపోకుండా. ఎవరైనా? యేసయ్య. గట్టిగా చెప్పండి. ఎవరు? యేసయ్య క్రమం తప్పుకోకుండా సంఘానికి వెళ్ళేవాడంట. ఎలాగా? క్రమము తప్పకుండా, క్రమము తప్పకుండా. గట్టిగా గట్టిగా హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారలారా, హల్లెలూయా. క్రమము తప్పకుండా. ఆమేన్. గాడ్ లవ్స్ డిసిప్లైన్. డిసిప్లైన్. హల్లెలూయా. ఈ మధ్య కొత్తగా వివాహం అయింది, తెలుసా అందరికీ కూడా. అయితే వారు వేరే డినామినేషన్కి చెందినటువంటి వారు. ఆ డినామినేషన్లో బాగా నచ్చేటువంటిది ఎవరిని అడిగినా కూడా డిసిప్లైన్. ఏమంటారు? అందరికీ తెలుసు, అవునా కాదా? ఆలోచించండి. ఏంటది? డిసిప్లైన్. భోజనానికి ప్రార్థన, హల్లెలూయా. బట్టలకు ప్రార్థన, లేకపోతే టీకి ప్రార్థన, బయటికి వెళ్తుంటే ప్రార్థన, లోపలికి వస్తే ప్రార్థన, బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన, సంఘానికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థన. అంటే మనము పోయేటప్పుడు ప్రార్థనే, వచ్చేటప్పుడు ప్రార్థనే. హల్లెలూయా. అంటే ఒక క్రమము అనేది చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది. హల్లెలూయా. ఆ క్రమములో మన పిల్లలను మనము పెంచుకుంటూ వెళ్ళినప్పుడు, అది లౌకికపరమైన క్రమమైన, లేకపోతే ఆత్మీయమైనటువంటి సంఘములో, దేవుని యొక్క మందిరములో క్రమమైన మనము పాటించినప్పుడు, హల్లెలూయా, దేవుని యొక్క అడుగుజాడలలో మనము నడిచిన వారం అవుతాము. ఆమేన్. ఆసక్తి ఎప్పుడు క్రమాన్ని కోరుకుంటుంది. ఒకవేళ క్రమము మిస్ అయినా మళ్ళీ క్రమంలోనికి రావడానికి ఆసక్తి చూపుతుంది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఆసక్తి ఉండాలి, క్రమము ఉండాలి. వాడుక చొప్పున అలవాటుగా అనే దానికంటే మన రక్తములో ఇంకింపబడేటువంటి విధముగా ఏ పరిస్థితులు వచ్చినా, ఏమి జరిగినా, ఏది అయినా నేను దేవుని సన్నిధిన ప్రతిరోజు దేవుని సన్నిధిని వెతుకుతాను. ప్రతి ఆదివారమున దేవుని సన్నిధిని ఆరాధన నేను చేస్తాను. మందిరములోనికి నేను వెళ్తాను, దేవుని దగ్గరికి నేను వెళ్తాను, ప్రార్థనలకు నేను వెళ్తాను అనేటువంటి నిశ్చయత మనలో వెళ్తూ ఉన్నప్పుడు తప్పకుండా మన జీవితములలో దేవుడు తాను వాగ్దానము చేసినటువంటి దానిని నెరవేర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. గాడ్ లవ్స్ డిసిప్లైన్. దేవుడు క్రమమును ప్రేమించేటువంటి వాడు. బాగా గమనిస్తున్నారా? భూమి సూర్యునికి, అంటే సోలార్ సిస్టంలో 1 మీటర్ ముందుకు వచ్చిన ఎంత? సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, ఇంకా కొన్ని ఈ పక్క ఉన్నాయి. 9 గ్రహాలు అంటారు కదా, దాంట్లో ఒకటి భూమి. పొరపాటున, ఇంకా నేను మీటర్ అన్నాను, మీటర్ కూడా కాదు, సెంటీమీటర్లు. ఎంత? క్రమం అనేది ఒకటి ఉందన్నమాట. ఒక లైన్లో భూమి తిరుగుతుంది సూర్యుని చుట్టూ. మనకు అర్థం అవడానికి 1 మీటర్ అన్నాను అంతే. 1 మీటర్ ఇట్లా వచ్చిన భూమి మీద ఏ చెట్లు మొలవో, ఏ ప్రాణము బ్రతకదు. ఆ వేడికి సమస్తము కూడా ఎండిపోతుంది, కాలిపోతుంది, ఏది కూడా ఉండదు. 1 మీటర్ అవతలికి పోయినా, లాగా 1 మీటర్ పక్కకి, ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, భూమి ఉంది, 1 మీటర్ ఇట్లొచ్చినా, లేదా 1 మీటర్ అవతలికి పోయినా, హల్లెలూయా, మొత్తం మంచుగడ్డలాగా అయిపోతుంది. ఎలాగా? ఆ వేడి ఎప్పుడైతే తగ్గుతుందో, సూర్యుని వేడి, దేవుడు ఒక క్రమములో
శూన్యములో భూమిని వేలాడదీశాడు. హల్లెలూయా. మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. నేను మీటర్ అన్నాను, మీటర్ కూడా కాదు, సెంటీమీటర్లు. దేవుని యొక్క క్రమంలో అది తిరుగుతుంటున్నది. దేవుడు ఎప్పుడు కూడా ఒక క్రమమును గుర్తించే దేవుడు, ఏర్పాటు చేసిన దేవుడు, ఆ క్రమాన్ని ఇష్టపడేటువంటి దేవుడు. డిసిప్లైన్, ఒక ప్రోటోకాల్, దేవుడు దానిని ఖచ్చితంగా. అందుకనే దావీదు కూడా ఒక క్రమాన్ని ఏర్పాటు చేసి పాటలు పాడు వారిని, ప్రార్థన చేయు వారిని సపరేట్గా బైబిల్లో ఏర్పాటు చేశాడంట. ఫలానా సమయంలో వీళ్ళు వెళ్ళి ప్రార్థన చేయాలి, వీళ్ళు వెళ్ళి ఆటలు పాడాలి, వీళ్ళు వెళ్ళి ఆ బలులు అర్పించాలి. ప్రత్యేకంగా టీమ్స్ని ఏర్పాటు చేశాడు. లేవీయులలో ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అందుకనే దేవుడు ఆయన తర్వాత తన కుమారుణ్ణి ఎంతగానో, ఆయన వంశంని ఎంతగానో దీవించుకుంటూ వచ్చాడు. అదే క్రమంలోనే దావీదు కుమారుడుగా పిలువబడడానికి కూడా యేసయ్య ఇష్టపడ్డాడు.